మసాలా రైస్ పూరి ఈరోజు నా ఛానల్లో ఎలా చేయాలో చూద్దామా. ఇందుకోసం అర కేజీ బియ్య పిండిని తీసుకోవాలి. నేను ఆన్లైన్లో కొన్న పిండిని వాడుతున్నాను. పప్పులు లేదా పుట్నాలు అని అంటారు. వీటిని అరకప్పు తీసుకోండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మరియు కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, వాము, జీలకర్ర, నువ్వులు అన్నీ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండిలాగా ఇలా తయారు చేసుకోండి. పిండిని బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దల్లాగా ఉంట చుట్టి పెట్టుకోండి. మీరు కావాలనుకుంటే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కూడా ఉంటలు చుట్టి పక్కన పెట్టుకోవచ్చు. ఇటువంటి మసాలా వాడప్పను ఉదయం బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్ లాగా అయినా ఎంతో బాగుంటాయి. ఇందులో నేను అర చెంచా వాము వాడుతున్నాను. దీనివల్ల అరుగుదల బాగా ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత బటర్ పేపర్ని తీసుకొని చిన్న ముక్కలాగా కట్ చేసుకొని పెట్టుకోండి. బటర్ పేపర్ మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి. వీటిని హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. అప్పుడు ఆయిల్ చాలా తక్కువగా పీల్చుకుంటాయి. ఆయిల్ బాగా వేడెక్కాక అందులో ఒక్కొక్క ముద్దను తీసుకొని చిన్నగా చేత్తో అలా ఒత్తుకొని ఆయిల్లోకి నిదానంగా వదలండి. చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని నిదానంగా ఆయిల్లోకి వదలండి. వీటిని కొంచెం మందంగానే ఒత్తుకోండి. అప్పుడు ఆయిల్లో వేయడం సులువైపోతుంది. మీరు కావాలనుకుంటే ఇందులో ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి ఏవైనా సరే కొద్దిగా ఎక్కువ అయినా తక్కువ అయినా వేసుకోవచ్చు. మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా బటర్ పేపర్ను చేత్తో పట్టుకొని ఒక్కొక్క వాడప్పను ఆయిల్లో నిదానంగా వదలండి. హై ఫ్లేమ్లో బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకోవడం వల్ల వాడప్పలు ఆయిల్ బాగా తక్కువగా పీల్చుకుంటాయి. 1 నుంచి 2 నిమిషాల వరకు వీటిని డీప్ ఫ్రై చేసుకోండి. రెండు వైపులా బాగా ఫ్రై చేయండి. వీటిని గోల్డెన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోండి. అప్పుడు తినడానికే కాదు చూడడానికి కూడా చాలా బాగుంటాయి. ఈ విధంగా మొత్తం అన్నింటినీ ఫ్రై చేసి పెట్టుకోండి. చూసారా ఎంత బాగున్నాయో. ఇటువంటి ఎన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ గురించి తెలుసుకోవాలని ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను నా ఛానల్లో నా స్టైల్లో మీకు చేసి చూపిస్తాను.